ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చెల్లింపుల విషయంలో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సమస్యలు, సందేహాల కోసం గత వారం హౌసింగ్ కార్పొరేషన్లో ప్రారంభించిన కాల్ సెంటర్కు వచ్చిన ఫిర్యాదులపై సచివాలయంలోని తన ఛాంబర్లో అధికారులతో కలిసి సమీక్షించారు. ఏ అంశాలపై కాల్ సెంటర్కు ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులను అడిగి తెలుసుకుని తక్షణ చర్యలకు ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు లబ్ధిదారుల నుంచి లంచం అడిగే ఇందిరమ్మ కమిటీ సభ్యులను తక్షణమే కమిటీ నుంచి తొలగించి క్రిమినల్ కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి సూర్యాపేట జిల్లా మధిరాల మండలం పోలుమల్ల గ్రామంలో కొండలింగయ్య అనే వ్యక్తికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కోసం 10,000 డిమాండ్ చేసిన ఇందిరమ్మ కమిటీ సభ్యుడు సత్తయ్యను జనగామ జిల్లా దేవుర్పల మండలం పడమటి తండాలో శివమ్మ అనే లబ్ధిదారుల నుంచి 30,000 ఇవ్వాలని గ్రామ పంచాయతీ సెక్రటరీ డిమాండ్ చేశారని ఫిర్యాదు అందిందని అధికారులు మంత్రికి వివరించారు. విచారణలో ఇందిరమ్మ కమిటీ సభ్యుడి పాత్ర ఉందని తేలిందని పేర్కొన్నారు. దీంతో ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణ జరిపి 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఖమ్మం, జగిత్యాల, కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాలో ఇండ్లు మంజూరు కాని 4గురికి వారి ఖాతాలో నిధులు జమ చేసిన గ్రామ పంచాయతీ కార్యదర్శులను తక్షణమే సస్పెండ్ చేసి పూర్తి స్థాయి విచారణ జరిపించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో పేదలను ఇబ్బంది పెట్టి డబ్బుల వసూళ్లకు పాల్పడితే ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే చర్యలు తీసుకుంటామన్నారు. లంచం అడిగితే టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి వివరాలను తెలియజేస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి భరోసా ఇచ్చారు.